నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ అనాలిసిస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను ఫిక్స్ చేస్తారా? నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అడ్డంగా బుక్ అవుతారా? ఫామ్ హౌస్ ఎపిసోడ్పై తీగ లాగితే డొంక కదులుతోందా? తన పంతం నెగ్గించుకొని ఆ నలుగురిని బలిపశువులు చేశారా? కవిత రాజకీయం కేసీఆర్ జాతీయ పార్టీని తలపిస్తుందా? ఢిల్లీ ధర్నా కోసం మద్దతు కూడగడుతున్న కవిత లక్ష్యం ఏంటి? కల్వకుంట్ల ఫ్యామిలీకి కలిసి రాని రాజకీయ పరిణామాలు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై భగ్గుమంటున్న జనం. అరెస్టులకు దారి తీస్తున్న పరిణామాలు. గేరు మార్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరింది. నాడు ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావును విదేశాల్లో ఉన్న చెప్పినట్లుగా పట్టుబట్టి రప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న వారిని చట్ట పరిధిలోనే శిక్షించాలన్న పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభాకర్ రావు ఇప్పటి వరకు పోలీసులకు సహకరించకపోయినా దొరికిన ఆధారాలు, వాంగ్మూలాలు ప్రధానంగా కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగించే అవకాశం ఉందని కూడా న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో 4 సార్లు ప్రభాకర్ రావును విచారించినా తమకు సహకరించడం లేదని సుప్రీంకోర్టును సిట్ ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. ప్రభాకర్ రావుకు ఉన్న రిలీఫ్ని వెంటనే రద్దు చేసి కస్టోడియల్ ఎంక్వైరీకి అనుమతి ఇవ్వాలని సుప్రీంను సిట్ కోరే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి పావులు సిట్ కదుపుతోంది. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాలు లేకుండా ట్యాపింగ్కు పాల్పడే అవకాశాలు లేవు. 650 మందికి పైగా ఫోన్లు ట్యాప్ కాగా ఇది దేశంలోనే పెద్ద సంచలనం. నిరూపించగలిగితే ఇది అనేక మంది గత ప్రభుత్వ పెద్దల రాజకీయ జీవితాన్నే ప్రమాదంలో పడేసే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక మంది నేతలు వేధించిన ఉదాహరణలు ప్రజల కళ్ళ ముందు ఉండగా కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతలు బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్లి 2 వారాలు దాక్కోవడం అప్పటి ప్రభుత్వ యంత్రాంగం వేధింపులకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలు నాటి వేధింపులు మరిచిపోతారు, కానీ దెబ్బ తగిలిన వారు మరిచిపోలేరు. ఫలితంగా తప్పులన్నీ తెర మీదకు తెచ్చేసరికి తప్పు చేసిన నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సంచలనంగా మారిన 4 ఎమ్మెల్యేల కేసు. 20కి ఫామ్ హౌస్ డ్రామా, గంటల వీడియోల హంగామా. నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీ కొనుగోలు చేయనుందంటూ మునుగోడు ఉప ఎన్నికల ముందు కేసీఆర్ చేస్తున్న హంగామా, బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బియ్యాల సంతోష్ను అరెస్టు చేసేందుకు చేసిన ప్రయత్నాలు అందరి కళ్ళ ముందు ఉన్నవే. ఆడియో టేపులు, వీడియో టేపులు దేశమంతా పంపుతున్నట్లు కేసీఆర్ పెట్టిన సుదీర్ఘ ప్రెస్ మీట్స్ సృష్టించిన ఉత్కంఠ రాజకీయాలు అప్పట్లో హాట్ టాపిక్గా మారాయి. 4 ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావులను కొనుగోలు చేసేందుకు బీజేపీ స్వామీలు రంగంలోకి దించి ప్రయత్నం చేస్తుందంటూ కేసీఆర్ మీడియా సమావేశాలు నిర్వహించి సంచలనాలకు కారణమయ్యారు. ఇప్పుడు కేసులో ఫోన్ ట్యాపింగ్ మూలాలు ఉండటంతో సిట్టు రంగంలోకి దిగింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు 4 ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య విజేతలుగా, ప్రభుత్వ రక్షకులుగా ప్రకటించిన కేసీఆర్ తరువాత గాలికి వదిలేశారు. దీంతో ఆ 4 ఈ అపప్రదతోనే ఓడిపోయారు. ఇప్పుడు ఈ కేసుపై మళ్లీ కదలిక వచ్చింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుపై తీగ లాగితే డొంక కదులుతోంది. త్వరలో ఈ కేసులో సంచలనాలు చోటు చేసుకోబోవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. మునుగోడు చుట్టే ట్యాంపింగ్ రచ్చతో పాటుగా బీజేపీ కేంద్ర నేతలకు అరెస్టు చేయడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పుడు తిరిగి వారికే చుట్టుకునే సంకేతాలు కనపడుతున్నాయి. 4 ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ నడిపిన రాజకీయం మునుగోడు విజయాన్ని అందించినా ఆ 4 పొలిటికల్ కెరీర్ను డేంజర్లో పడేసింది. ఇప్పుడు ట్యాపింగ్ కేసు విచారిస్తున్న క్రమంలో ఆ కేసు తాలూకా పరిణామాలు సంచలనంగా మారనున్నాయి. దూకుడుగా కవిత రాజకీయం, జాతీయ నేతలతో మంత్రాంగం. కేసీఆర్ జాతీయ పార్టీని తలపిస్తున్న ఆహ్వాన తంత్రం.
కల్వకుంట్ల కవిత తన జాగృతి ద్వారా బీఆర్ఎస్ పెద్దలు జాగృతం చేయాలన్న పట్టుదలతో ఉన్నట్లు కనపడుతోంది. కవిత ప్రతిరోజు చేస్తున్న కార్యక్రమాలు, కేంద్ర మంత్రులు, జాతీయ నేతలు ఆహ్వానించడం ద్వారా మీడియా దృష్టిని ఆకర్షిస్తూ తన ఉద్యమాలకు, భవిష్యత్తు కార్యక్రమాలకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు అచ్చం కేసీఆర్ జాతీయ పార్టీని తలపిస్తున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత ప్రతిరోజు మహారాష్ట్ర అనో, ఒడిస్సానో, ఉత్తరప్రదేశ్ అనో ఎక్కడో ఒక దగ్గర నుంచి ఎవరో నేతలు వచ్చి కలిసేవారు. దేశ్కి నేత కేసీఆర్ అంటూ పతాక శీర్షికలు, జాతీయ మద్దతు పెరుగుతుందన్న కథనాలు వచ్చేవి. ఇప్పుడు కవిత కూడా అదే బాటలో పయనిస్తూ వార్తల్లో నిలుస్తుంది. కల్వకుంట్ల కవిత కేసీఆర్కు రాసిన లేఖ లీక్ కావటం, ఆ తర్వాత దెయ్యాలున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా బీఆర్ఎస్లో తన ప్రభావాన్ని పెంచుకోవాలనే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ గతంలో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ను ఒక శక్తిగా నిలపాలని ప్రయత్నించారు. కానీ ఇటీవల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి దానిని వెనక్కు లాగేసింది. లోక్సభ ఎన్నికల్లో 0 సీట్లతో చరిత్ర ఎరగని దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఢిల్లీలో ధర్నాతంత్రం, కవిత ఒత్తిడి రాజకీయం, కేసీఆర్ కుటుంబానికి కలిసిరాని కాలం. కవిత ఇటీవల వ్యాఖ్యలు ముఖ్యంగా తన సోదరుడు కేటీఆర్ను టార్గెట్ చేస్తున్నట్లు ఉంటున్నాయి. కేసీఆర్కు అసలైన రాజకీయ వారసురాలని తానేనని కవిత భావిస్తున్నారు. తనకు పార్టీలో జరిగిన అవమానాలకు ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదల కవితలో కనపడుతోంది. కేటీఆర్ను లక్ష్యంగా చేసుకుని పార్టీలో నాయకత్వ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ధర్నా కోసం మద్దతు కూడగట్టడం ద్వారా ఆమె పార్టీపై మరింత ఒత్తిడి పెంచే వ్యూహాన్ని రచించింది. అయితే జూన్ మాసంలో కేసీఆర్ కుటుంబానికి చెందిన 3 నేతలు విచారణను ఎదుర్కోగా వరుస కేసులు, విచారణలు కేసీఆర్ కుటుంబానికి ఇబ్బందికరంగా మారాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి, కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ మరియు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వీరి రాజకీయ ప్రతిష్టను గండికొట్టాయి. అలాగే కవిత మరియు కేటీఆర్ మధ్య అంతర్గత విభేదాలు పార్టీని బలహీనపరిచాయని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఈ బలహీనతను ఉపయోగించుకుని బీఆర్ఎస్ను మరింత ఒత్తిడిలో పెడుతోంది. గుమంటున్న జనం, నేతలు ప్రముఖులు టార్గెట్ చేశారంటూ ఆరోపణల పర్వం. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నేతలపై వేధింపులు, గతంలో ఎదిరించిన వారిని వెంటాడి వేధించిన ఘటనలు ఇప్పుడు తాను నేర్పిన విద్య అన్న సామెతనే గుర్తొస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నేతలు ఆరోపణలు చేస్తూ ఉండగా ప్రజలు కూడా ట్యాపింగ్ ద్వారా అనేక మందిని టార్గెట్ చేశారని నమ్ముతున్నారు. దీంతో ఈ ఎపిసోడ్లో గులాబీ పార్టీకి నష్టమే, సమర్థించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్పై ఆరోపణలు చేశారని మహాన్యూస్ మీడియా సంస్థపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం అసహనానికి పరాకాష్ఠగా చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నేతలు అరెస్టులు జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. గేరు మార్చిన ముఖ్యమంత్రి, గాంధీ భవన్లో మంత్రుల తప్పులపై ఆగ్రహం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేరు మార్చి దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా ఆచితూచి వ్యవహరించిన ముఖ్యమంత్రి రేవంత్ గాంధీ భవన్ వేదికగా పనితీరే గీటురాయని నేతలకు, మంత్రులకు తేల్చి చెప్పేశారు. పని చేయకుంటే ఎవరినీ వదిలేదులేదని స్పష్టం చేశారు. ఓవైపు రాజకీయంగా పట్టు బిగుస్తూ రైతు భరోసా పథకాన్ని పగడ్బందీగా పట్టాలెక్కించడం ద్వారా రైతు నేస్తంగా మారారు రేవంత్ రెడ్డి. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు భరోసాతో రైతుల్లో సానుకూల వాతావరణానికి బీజం వేసుకున్నారు.